ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే కరెక్టే. పాలమూరును బండబెట్టిండు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తొక్కుతున్నాడు రైతులను. నిజంగా కూడా పాలమూరును పండబెట్టి తొక్కుతున్నాడు ఇవాళ పాలమూరు రైతన్నలను. ఆలోచించండి మీరు, ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 35,000 కోట్ల ప్రాజెక్టులో కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే దగ్గర 28-29,000 కోట్లు మనం ఖర్చు చేసి 90% ప్రాజెక్టు పూర్తి చేస్తే 2 ఏళ్లు సరిపోతలేదా నీకు? కాలువలు దవ్వేతందుకు కూడా మనం మొత్తం టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే అవన్నీ రద్దు చేసిండు. పోనీ రద్దు చేస్తే చేసినావు, మళ్ళెందుకు చాలు చేయలే, మళ్ళెందుకు పిలవలే? 2 ఏళ్లు సరిపోతలేదా? పాలమూరులో ఈ టెండర్లు పిలిచి కాలువలు దవ్వనికి మొత్తం మిగతా పని గొట్టు పని అంతా మనం చేస్తే, ఆసాన్ పని నీకు మిగిలిస్తే గా పని కూడా చేయనైతలేదా? చెప్పుకుంటావు కదా నేను గుంపు మేస్త్రినని, మరి చెయ్యి, పని చేసి చూపెట్టు. చాత కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు మీ మీద. ఆయన ప్రేమ, ఆయన యావ భూముల మీద, భూదందాల మీద, భూ కబ్జాల మీద, వాటి నుంచి వచ్చే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే పైసల మీద తప్ప ప్రజల మీద ఆయనకు ప్రేమ లేదు. అందుకే మీరు ఆలోచన చేయండి, 2 ఏళ్లు సరిపోలేదా? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులంటివి, 420 హామీలు ఇస్తేవి, ఎస్సీలకు హామీలు ఇస్తేవి, ఎస్టీలకు హామీలు ఇస్తేవి, బీసీలకు హామీలు ఇస్తేవి, ఓ పెద్ద లిస్టు చదువుతివి, అరచేతిలో వైకుంఠం చూపెడితివి. 2 ఏళ్ళు అయిపోయాయి, ఏమీ లేదు.